హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మీకు యావరేజ్ ఆఫ్ గివెన్ అండ్ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ చేస్తాను. ఎలా చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ ఎలా అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రీవియస్గా మీకు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ అనేవి చెప్పాను. సో ఇప్పుడు వాటిని ఎడిషన్ ఆపరేషన్స్ని, డివిజన్ ఆపరేషన్ కంబైన్ చేసుకుని యావరేజ్ ఎలా చేయాలని చెప్తాను. ఇక్కడ నేను ఓన్లీ 8 బిట్ నెంబర్స్ని తీసుకుంటాను, 16 బిట్ కాదు. 8 బిట్ నెంబర్స్ని సమ్ నెంబర్స్ n నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలని చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఒక 5 నెంబర్స్ తీసుకుంటాను, 5 8 బిట్ నెంబర్స్ తీసుకుంటాను. ఈ 5 8 బిట్ నెంబర్స్ని కూడా యాడ్ చేసేసి డివైడెడ్ బై 5 వేస్తే మనకి యావరేజ్ వస్తుంది. ఓకేనా? సో అదే మనకి ఇక్కడ చిన్న లాజిక్, అంతే. లోడ్ n 8 బిట్ నెంబర్స్ ఇన్ ఏ మెమరీ లొకేషన్. మనకు కావాల్సిన 8 బిట్ నెంబర్స్ని, ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ని మనం మెమరీ లొకేషన్లో ప్లేస్ చేసుకుంటాం. సో n వాల్యూ అనేది మెమరీ లొకేషన్లో ఉంటుంది, n నెంబర్స్ కూడా మెమరీ లొకేషన్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ మెమరీ లొకేషన్లో మనం ఎన్ని నెంబర్స్ని అయితే యావరేజ్ తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ నెంబర్స్ కౌంట్ అనేదాన్ని మనం ఒక ఫస్ట్ మెమరీ లొకేషన్లో ఇచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ మెమరీ లొకేషన్లో ఇక్కడ నేను 5 అని ఇచ్చా, అంటే 5 నెంబర్స్ని యావరేజ్ కావాలి నాకు. మనం ఇచ్చే గివెన్ 8 బిట్ నెంబర్స్ 5 నెంబర్స్కి యావరేజ్ కావాలి. సో ఫస్ట్ మెమరీ లొకేషన్ అది ఉంది. నెక్స్ట్ మెమరీ లొకేషన్ 5 మెమరీ లొకేషన్స్లో ఇమ్మీడియట్ నెక్స్ట్ 5 మెమరీ లొకేషన్స్లో మనం ఏ నెంబర్స్ని అయితే యాడ్ చేయాలో వాటిని ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా, ఓకేనా? సో ఇది 5 అనేది కౌంట్. నెక్స్ట్ ఏమైతే యాడ్ చేసుకోవాలో, యావరేజ్ కావాలో అవి. సో 2 + 4 + 3 + 1 + 5 మాట. 2 4 3 1 + 5. ఫస్ట్ సమ్ చేసేసుకోవాలి వీటిని. 15 వచ్చింది. యావరేజ్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ సమ్ బై గివెన్ నెంబర్, ఎన్ని నెంబర్స్ ఇచ్చాము, 5 నెంబర్స్ ఇచ్చాం కాబట్టి బై 5 వేస్తే 3 వచ్చింది. ఇది మనకి యావరేజ్ లాజిక్. ఓకేనా? దీన్ని ఇప్పుడు ప్రోగ్రాంలో ఎలా చేయాలంటే, మెమరీ లొకేషన్ ఏదన్నా తీసుకోండి. నా మెమరీ లొకేషన్ నేను సోర్స్ ఇండెక్స్ SI అని అనుకుంటున్నాను. ఆ SIలో నేను 1000 అనే మెమరీ లొకేషన్ తీసుకుంటున్నాను. ఈ మెమరీ లొకేషన్లో ఫస్ట్ మెమరీ లొకేషన్లో 5 అనేదాన్ని లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ మెమరీ లొకేషన్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఈ వాల్యూస్ని ఏం చేస్తానంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మొత్తం ఇవన్నీ యాడ్ అయిపోయిన తర్వాత వీటిని నేను డివైడెడ్ బై 5 చేయాలి. సో ఇక్కడ ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ చూడండి. 2 + 4 ఇక్కడ ఫస్ట్ ఒక ఎడిషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ మొత్తం రిజల్ట్ మళ్ళీ 3కి యాడ్ అవుతుంది, అంటే సెకండ్ టైం ఎడిషను. నెక్స్ట్ ఈ మొత్తం రిజల్ట్ దీంతో యాడ్ అవుతుంది, 4th లొకేషన్లోది, థర్డ్ టైం. నెక్స్ట్ ఈ టోటల్ ఎడిషన్ రిజల్ట్ 1005 ఉన్న లొకేషన్తో యాడ్ అవుతుంది, అంటే 4 టైమ్స్ జరుగుతుంది. అంటే మీరు 5 నెంబర్స్ తీసుకుంటే 4 టైమ్స్ ఎడిషన్ జరుగుతుంది. అదే 10 నెంబర్స్ తీసుకున్నారనుకోండి, 10 - 1 9 టైమ్స్ ఎడిషన్ జరుగుతుంది. సో మీరు ఎన్ని కౌంట్ అయితే తీసుకున్నారో దానికి -1 టైము మీకు ఎడిషన్ జరుగుతుంది. దాన్ని కౌంట్లో పెట్టుకోవాలి. సో కౌంట్ రిజిస్టర్ అనేది ఉంటుంది, ఆ కౌంట్ రిజిస్టర్లో మీరు ప్లేస్ చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ చూడండి ఎలా రాస్తున్నాను అనేది. సో ఇప్పుడు చూడండి, మూవ్ SI, 1000 అని ఇచ్చాను. అంటే 1000 అనే ఈ 16 బిట్ నెంబరు SIలోకి మూవ్ అవుతుంది. SI అనేది 16 బిట్ రిజిస్టర్. నెక్స్ట్ మూవ్ BL, SI. ఈ SI ఇన్ బ్రాకెట్స్లో ఉంది, స్క్వేర్ బ్రాకెట్స్. అంటే ఇక్కడ SI కంటెంట్ అంటే 1000 కదా. అంటే 1000 మెమరీ లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ BLలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ 1000 అనే మెమరీ లొకేషన్లో కంటెంట్ ఏముంది, డేటా 05 అని ఉంది. అంటే ఈ 05 అనేది BLలోకి వెళ్ళింది. ఓకేనా? నెక్స్ట్ మూవ్ CL, BL అంటున్నా. అంటే BLలో ఉన్న వాల్యూ సేమ్ వాల్యూ CLలోకి వెళ్ళిపోతుంది, అంటే 5 అనేది వెళ్ళిపోతుంది. డిక్రిమెంట్ CL అన్న, అంటే CL ఆల్రెడీ 5తో లోడ్ అయి ఉంది కాబట్టి డిక్రిమెంట్ CL అంటే CL - 1 జరిగి మళ్ళీ CLలోనే ఉంటుంది. అంటే CLలో ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5 - 1 4 అయ్యి CLలో ఉంటుంది. ఇక్కడ మీకు 8 బిట్ కౌంటర్ కింద CL రిజిస్టర్ యూజ్ అవుతుంది. సో కౌంట్ అంటే ఎడిషన్స్ మనం ఎన్నిసార్లు చేయాలని చెప్పాను మీకు, 4 టైమ్స్ చేయాలి 5 నెంబర్ యావరేజ్ తీసుకోవడానికి అలా. అందుకని చెప్పేసి 4 అనేదాన్ని నేను CLలో ప్లేస్ చేశాను. నెక్స్ట్ సో ప్రజెంట్ SI వాల్యూ 1000. సో ఇప్పుడు నాకు ఎడిషన్ ఎక్కడి నుంచి కావాలి,
ఇక్కడ 1001 మెమరీ లొకేషన్లో కంటెంట్ దగ్గర నుంచి ఎడిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. సో ఫస్ట్ నా డేటా 02 అనేది 1001లో ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ ఎస్ఐ అన్న, అంటే ప్రీవియస్గా అది 1000 ఉంది కాబట్టి ఇప్పుడు 1001 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మూవ్ ఏఎల్ కామా ఇన్ బ్రాకెట్స్ ఎస్ఐ ఇచ్చాను, అంటే 1001 అనే మెమరీ లొకేషన్లో కంటెంట్ 02 అనేది ఏఎల్లోకి మూవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎస్ఐ అన్న, అంటే మళ్ళీ 1002 అవుతుంది. ఇప్పుడు యాడ్ ఏఎల్ కామా ఇన్ బ్రాకెట్స్ ఎస్ఐ అన్న, అంటే ఏఎల్లో ఆల్రెడీ 02 అనేది లోడ్ అయ్యింది ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ ప్రకారం. ఇప్పుడు ఇంక్రిమెంటెడ్ వాల్యూ అంటే 1002లో ఉన్న వాల్యూ 04, ఇది ఈ 04 అనేది ఏఎల్తో కలిపి ఎడిషన్ ఆపరేషన్ జరిగి మళ్ళీ ఏఎల్లోనే స్టోర్ అయి ఉంటుంది. అంటే 02 04 యాడ్ అయిపోయి టోటల్ రిజల్ట్ ఏఎల్లో ఉంటుంది. సో ఇక్కడితో నాకు ప్రోగ్రామ్ అయిపోలేదు కదా, ఇంకా సబ్సిక్వెంట్ ఇంకా డేటా ఇంకా 3 డేటాస్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్ కావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, లూప్ అని చెప్పేసి నేను ఇంక్రిమెంట్ ఎస్ఐకి ఇచ్చాను. 1011C అంటే మెమరీ లొకేషన్ అనమాట. 010C అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. లూప్ అండ్ అప్ ఇక్కడికి వెళ్తుంది. ఏం జరుగుతుంది, కౌంట్ 0. ఇక్కడ లూప్ అనేటప్పుడు ఏమవుతుందంటే సిఎల్లో ఉన్న కౌంట్ని డిక్రిమెంట్ 1 చేస్తుంది. అది నాన్ జీరో అయితే మనం ఇక్కడ ఏదైతే మెమరీ లొకేషన్ స్పెసిఫై చేసామో అక్కడికి వెళ్తుంది. ఇన్ కేస్ లూప్ అన్నప్పుడు సిఎల్ -1 చేస్తే 0 కనుక వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మెమరీ లొకేషన్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తుంది. సో ఇక్కడ 0 కాదు కాబట్టి, అంటే 4 ఉంది ఇక్కడ ప్రజెంట్ సిఎల్లో, -1 కాబట్టి 3, 0 కాదు కాబట్టి ఇంక్రిమెంట్ ఎస్ఐ దగ్గర ఇన్స్ట్రక్షన్కి వెళ్ళింది. అంటే ఏమవుతుంది, 0003 అవుతుంది ఎస్ఐ లొకేషన్. సో ఇప్పుడు ఎస్ఐ లొకేషన్ 0003లో 03 ఉంది. ఆ 3 దేంతో ఇప్పుడు ఏమవుతుంది, 03 అనేది ఏఎల్లోకి వెళ్తుంది. సారీ, ఇంక్రిమెంట్ ఇక్కడికి వచ్చాం కదా. సో ఏఎల్తో ఎడిషన్ జరుగుతుంది. అంటే 02 04 ఎడిషన్ అయిపోయి 06 ఉంది. ఆ కంటెంట్ ఇప్పుడు 03కు యాడ్ అవుతుంది. మళ్ళీ డిక్రిమెంట్ జరుగుతుంది. సిఎల్ లూప్ 0 కాదు కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 4 లొకేషన్లోకి వస్తుంది. ఈ 4 లొకేషన్లోని 01 కంటెంట్ మళ్ళీ అక్యుములేటర్లో ఉన్న కంటెంట్తో యాడ్ అవుతుంది. మళ్ళీ డిక్రిమెంట్ చేస్తుంది, 1 వచ్చింది, 0 కాదు కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 1005 లొకేషన్లో 05తో మళ్ళీ ఎడిషన్ జరుగుతుంది, టోటల్ ఆన్సర్. సో ఇప్పుడు డిక్రిమెంట్ సిఎల్ 0 అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ బయటకు రావటానికి ముందు ఏఎల్ దేంతో లోడ్ అయింది, టోటల్ ఇవన్నీ ఎడిషన్ జరిగిపోయి ఈ ఎడిషన్ రిజల్ట్ అంతా కూడా ఏఎల్లో ఉంది. టోటల్ ఎడిషన్ సమ్ ఆఫ్ 5 నెంబర్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ 5 నెంబర్స్ని బై 5 చేస్తే మీకు ఏమవుతుంది, యావరేజ్ వస్తుంది. బై 5 అంటే ఆ కౌంట్ ఎక్కడ ఉంది, బిఎల్లో పెట్టుకున్నాను ఆల్రెడీ నేను. ఎస్ఐ ఫస్ట్ మెమరీ లొకేషన్లో ఉన్న ఈ 5ని 1000 మెమరీ లొకేషన్లో ఆల్రెడీ పెట్టాను, అది బిఎల్లోకి మూవ్ చేసేసాను కాబట్టి బిఎల్లో 5తో ఉంటుంది. సో ఇప్పుడు డివ్ బిఎల్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే సమ్ ఆఫ్ 5 నెంబర్స్ బై బిఎల్ జరుగుతుంది. సో అది మీకు యావరేజ్. ఆ యావరేజ్ రిజల్ట్ ఎక్కడ ఉంటుందంటే ఏఎల్లో ఉంటుంది. అది మీకు రిజల్ట్ మాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు అది ప్రోగ్రాము చూపిస్తాను ఎలా చేయాలనేది. ఫస్ట్ మూవ్ ఎస్ఐ కామా 100. సో లొకేషన్. నెక్స్ట్ మూవ్ బిఎల్ కామా ఇన్ బ్రాకెట్స్ ఎస్ఐ. నెక్స్ట్ మూవ్ సిఎల్ కామా బిఎల్. నెక్స్ట్ డిక్రిమెంట్ సిఎల్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎస్ఐ. నెక్స్ట్ మూవ్ ఏఎల్ కామా ఇన్ బ్రాకెట్స్ ఎస్ఐ. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎస్ఐ. నెక్స్ట్ యాడ్ ఏఎల్ కామా ఇన్ బ్రాకెట్స్ ఎస్ఐ. నెక్స్ట్ లూప్. ఇక్కడ ఏ లొకేషన్కి వెళ్ళాలనేది మనకి ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఇంక్రిమెంట్ దగ్గరికి అంటే 010C లొకేషన్. నెక్స్ట్ డివిజన్ బిఎల్ INT 03.
ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడికి మీకు ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మెమరీ లొకేషన్లో కంటెంట్ ఎలా ఇచ్చుకోవాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఈ అనే లెటర్ టైప్ చేసి ఏం చేస్తారు, ఫస్ట్ 1000 ఈ మెమరీ లొకేషన్లో 5 ఉండాలి కదా, ఎంటర్ చేయండి ఇక్కడ. సో చూడండి 1000 అనే మెమరీ లొకేషన్లో బై డిఫాల్ట్ 00 అనే డేటా ఉంది. ఇప్పుడు మీకు 05 కావాలి అంటే 05 అని ఎంటర్ చేసి స్పేస్ ఇవ్వండి. ఇది 1000 మెమరీ లొకేషన్. నెక్స్ట్ ఇది 1001 మెమరీ లొకేషన్ అని అర్థం. 00 ఉంది. సో ఇక్కడ నేను డేటా ఇచ్చుకుంటాను. ఇక్కడ నుంచి 01 అని, నెక్స్ట్ 02 అని, 03, 04, నెక్స్ట్ 05. సో ఇలా అంటే 1000లో కౌంట్ ఎన్ని నెంబర్ని యాడ్ చేయాలి, ఎన్ని నెంబర్ని యావరేజ్ చేయాలనేది తీసుకుంటాం. సో 5 నెంబర్స్ కాబట్టి 5 నెంబర్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకేనా. ఫైనల్గా ఎంటర్కి ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయడానికి G ఈక్వల్ టు 0100 ఫస్ట్ మెమరీ లొకేషన్. ఇది మనకి ప్రోగ్రామ్ స్టార్టింగ్ లొకేషన్. ఎండింగ్ లొకేషను 0113. ఓకేనా. ఎంటర్. చూడండి ఏలో ఏముంది, 3 ఉంది. అంటే 0, 1, 2, 3, 4, 5 వీటిని యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది. బై 5 వేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 15/5 3. ఆ 3నే మనకి ఇక్కడ ఏలో కంటెంట్ ఉంది. ఓకేనా. ఇన్కేస్ మీరు మళ్ళీ ఈ కంటెంట్ చేంజ్ చేసుకుని మళ్ళీ చూడాలనుకోండి రిజల్ట్ చూడండి 1000 మెమరీ లొకేషన్లో ఆల్రెడీ మనం 5 ఇచ్చాం. 5ని అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ 1, 2, 3, 4, 5 లొకేషన్లో నేను ఏ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. సారీ డబుల్ టైం ప్రెస్ అయిపోయింది. ఈక్వల్ టు 0. సో 4. ఓకేనా. ఆన్సర్ 4 ఇక్కడ. ఓకేనా. 0, 1, 2, 3, 4, 5 కాకుండా నేను ఏ ఇచ్చాను. ఏ అంటే ఈక్వల్ టు 10. సో 10 + 10 20. 20/5 4. సో 4 అనేది నాకు ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా మీరు కంటెంట్ కావాలితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే 5 మెమరీ లొకేషన్స్ కాకుండా 10 మెమరీ లొకేషన్స్ ఇచ్చుకుని 10 మెమరీ లొకేషన్స్లో కూడా మీరు కంటెంట్ ఇచ్చుకుని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు 16 బిట్ కావాలనుకోండి, 16 బిట్ కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే మెమరీ లొకేషన్ ఇంక్రిమెంట్ INCSI అని అంటున్నాను కదా, అక్కడ డబుల్ ఇంక్రిమెంట్ ఇచ్చుకున్నారనుకోండి 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అయ్యి 16 బిట్ నెంబర్ తీసుకుంటుంది. సో ఆ విధంగా మీరు 16 బిట్ కూడా ప్రోగ్రామ్ చేసి చూసుకోవచ్చు. ఎవరన్నా ఉంటే ట్రై చేయండి. మీకు ఎవరికన్నా ట్రై చేసినప్పుడు మీకు రిజల్ట్ పక్కాగా వచ్చినా ఇన్ కేసు రాకపోయినా కానీ నాకు ఒకసారి కామెంట్ చేయండి. చేసినప్పుడు ఎవరికైనా రాకపోతే నాకు చెప్పండి, నేను దానికి కూడా ప్రోగ్రామ్ ఇస్తాను, మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసుకుందరు కానీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.